వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నా స్టైల్లో చింతకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు నేను చూపిస్తానండి. మీరు ఒక్కసారైనా సరే ఇలా చేయండి, ఇక జన్మలో మీరు మర్చిపోలేరండి. నిజంగా అంత బాగుంటుందండి. మీరు చేస్తేనే కదండి మీకు తెలుస్తుంది. ఒక్కసారి చూడండి, కాటుకలాగా ఎంత చక్కగా చింతకాయ పచ్చడి మనకు తయారై రెడీగా ఉందో. జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, ఆవాలు చూసారు కదండి. మళ్ళీ చెప్తున్నానండి, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు వీటిని లైట్గా డ్రై రోస్ట్ చేశానండి. తర్వాత మిక్సీ జార్లో వేసి సాల్ట్ వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఆ ఎండబెట్టిన చక్కగా కొంచెం కూడా తడిలో ఉండకూడదండి మిక్సీ కానీ చింతకాయలు కానీ మనకి అవి వేసేసి ఇప్పుడు పసుపు వేసానండి. మీరు చూసారు కదండి, అంతేనండి. ఇప్పుడు వీటిని నేను మిక్సీ పట్టేస్తున్నాను. మిక్సీ మనం పట్టుకునేటప్పుడు కూడా ఎక్కడ నీరు మాత్రం యాడ్ చేయకండి, తడి మాత్రం ఉండకూడదండి. ఉంటే మాత్రం నిలవ ఉండదండి. మరో మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్ ఫ్రెండ్స్, కీప్ ఆన్ వాచింగ్ లావణ్యాస్ లైఫ్ స్టైల్.